హల్లెలూయా. దేవుని స్తోత్రం. కుడి ఇచ్చిన ఈ ఉదయ కాలంలో సహోదరి సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు. ఈ విధంగా కలుసుకోవటంలో నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవాలని, అది ధ్యానాలుగా నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. అది కొన్ని వారాలుగా ఈ ధ్యానాన్ని మనం ముగించుకుందాం. ముఖ్యంగా ఆ అంశం ఏంటంటే భ్రష్టులు ఎవరు? భ్రష్టులు ఎవరు? క్రైస్తవులైన అనేకులు క్రైస్తవ జీవితాన్ని ఎంతో ఆసక్తితో ప్రారంభించారు, ఉత్సాహంతో ముందుకెళ్ళారు. అయితే క్రమేణీ అలసిపోయి వాళ్ళంతా కూడా కుప్పకూలిన పరిస్థితిలో ఉండిపోయే వాళ్ళు కొందరైతే, కొంతమంది అసలే పరిగెత్తకుండా పూర్తిగా మానేసిన వారు ఉన్నారు. ఇలాంటి వారిని సైతాను విడిచిపెట్టడండి. మనలో అలసిపోయిన వారైనా ఉన్నా, లేకుంటే పూర్తిగా పరిగెత్తని వారైనా ఉన్నా, చేయాల్సిన ముఖ్యమైన ప్రయత్నం ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ప్రార్థనతో సొమ్మసిల్లిన వారిని కూడా మనం బలపడి మరొకరిని బలపరచడానికి ఆస్కారాలు ఉంటాయి. ఓటమి చెందిన వారిని సైతం కూడా విజయ బాటలు నడిపించడానికి ప్రాముఖ్యమైన కారణము అది ప్రార్థన అనేది ఖచ్చితంగా మనము తెలుసుకోవచ్చు. మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ప్రయత్నంలోనూ ప్రార్థనలోనూ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మనం భ్రష్టమైపోతాం. ఈ భ్రష్ట లోకంలో ఎలా జీవించాలో జ్ఞానం లేకపోతే ఈ క్రైస్తవ జీవితంలో తప్పక ఓడిపోతాం. ఈ భ్రష్ట లోకంలో ఎలా జీవించాలో తగిన జ్ఞానం కావాలండి. అసలు భ్రష్టులు ఎవరు అని పరిశీలించుకున్నప్పుడు మనం ఇతరులు భ్రష్టత్వంలో ఉన్న వారిని చూపిస్తాం, కానీ మనలో ఉన్న భ్రష్టత్వాన్ని ఎప్పుడు కూడా మనం చూసుకోలేకపోతామండి. మనల్ని మనం ఏమనుకుంటామంటే ధన్యులుగా చెప్పుకుంటాం, మనం ధన్యులుగా చెప్పుకుంటాం. ఇతరులు మనం ఏం చేస్తామంటే భ్రష్టులుగా మనము చిత్రీకరించి వాళ్ళు చూస్తుంటాం. అయితే ఈ భ్రష్టులు ఎవరు అనే సందేశాల ద్వారా మనము భ్రష్టులమా, ఇతరులు భ్రష్టులమా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చండి. ఈ భ్రష్టత్వం గురించి 7 విషయాలుగా మనం నేర్చుకుందామండి. 7 విషయాలుగా మనం నేర్చుకున్నప్పుడు మనం భ్రష్టులమా లేక ధన్యులమా అనే సంగతిని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే భ్రష్టత్వం అంటే ఏమిటి? భ్రష్టత్వం అంటే ఏమిటి? రెండవది భ్రష్టత్వాన్ని పరీక్షించుకుందాం. మూడవది పరిశుద్ధపరచుకుందాం. ఏంటి? పరిశుద్ధపరచుకుందాం. నాలుగవది భ్రష్టత్వాన్ని వదిలించుకుందాం. ఐదవది చేదైన వేరు ఏదైనా పెకిలించుకుందాం. ఆరవది దేవుని కృపను అమ్ముకుంటున్నావా? ఇక 7వదైతే జారత్వంలో పడిపోతున్నావా? జారత్వం అంటే వ్యభిచారంలో పడిపోతున్నావా? ఈ సందేశాల ద్వారా క్రైస్తవ జీవితంలో ఎలా జీవించాలో కనీసమైన గ్రహింపు కలిగి ఉండడానికి ఎంతో దోహదపడుతుందండి. అలా తగిన జ్ఞానం చేత భ్రష్టత్వం నుంచి బయటపడతామని ఈ ఉదయాల్లో ఇట్టి సందేశాల ద్వారా ఒక్కొక్క అంశం ద్వారా నేర్చుకుందామని మరొకసారి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒక అంశాన్ని మనకు వెళ్ళిపోదామండి.